హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విజయ ఛానల్. ఈరోజు వీడియోలో మీషోలో నుంచి ఒక రెడీమేడ్ బ్లౌజ్ అయితే తెప్పించానండి. బ్లూ కలర్ అనమాట. సో ఎలా ఉందా అనేది మేము ముందే ఓపెన్ చేసి చూడాలని వీడియో తీస్తున్నాను. సో ఎక్కువ కాస్టే పడిందండి. నేను గ్రీనే పెట్టాను. 38 ఆల్టరబుల్ అనమాట సైజ్ అయితే. సో ఫస్ట్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము కరెక్ట్గా ఫోటో పిక్లో ఉన్నట్టు వచ్చిందో లేదో. ఈ యొక్క బ్లౌజ్ ఇంకో బ్లౌజ్ కూడా ఈ వీడియోకి చూపిస్తానండి మీకు క్లియర్గా. సో రెండు కంపేర్ చేసుకొని ఏది బెస్ట్ అనేది మీరు పర్చేస్ చేసుకోండి. ఈ కలర్ చాలా రేర్ కలర్ అనమాట. సో అందుకనే షాపింగ్ చేశాను. చూద్దాము ఎలా ఉందో. ఫోటో పిక్లో ఉన్నట్టే వచ్చినట్టుంది. కాస్ట్ ఎక్కువే తీసుకున్నాడు, బట్ ఓవరాల్ ఎలా ఉందనేది జెన్యున్గా చెప్తాను కదా. సో విజయ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. విజయ ఛానల్ మీకు మంచి మంచి షాపింగ్ రివ్యూస్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. చూద్దాము. ఫస్ట్ అయితే ఇది ఫ్రంట్ హుక్సేనండి. నేను మోస్ట్లీ నా వీడియోస్ అన్నీ కూడా ఫ్రంట్ హుక్సే కదా. ఫస్ట్ అయితే ఇలా చూద్దాము. ఫ్రంట్ హుక్స్ మొత్తం ఓవరాల్ లైనింగ్ మీకు కప్స్ అన్నీ కూడా చెప్తాను నేను. దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకుంటారా లేదా అనేది నేను జెన్యున్గా లాస్ట్లో చెప్పేస్తాను. ఓవరాల్ చూసి మేము ముందే కదా అన్బాక్సింగ్ చేశాను. ఇది వచ్చి మనకి బ్యాక్ నెక్ డీప్ లేదు, బాగుంది. థ్రెడ్స్ ప్లెయినే వచ్చింది, కొంచెం ఆల్టర్నేట్ ఇస్తే బాగుండేది. దీనికి పోటీ ఇంకోటి ఉంది, అది కూడా చూపిస్తాను. సో దట్ అది ఇది కంపేర్ చేసుకొని చూడండి. అదేంటంటే మింట్ గ్రీన్ అనమాట. ఇది వచ్చి బ్లూ వచ్చింది. సో ఒక శారీ కానీ తెప్పించాను. మేబీ దానికి శారీకి మ్యాచ్ అయితే ఉంచుకుంటాను. అది కూడా మీ ముందే చూపిస్తాను నేను ఏది బాగుందా అనేది. సో ప్రింట్స్ కట్ అయితే వచ్చిందండి. అక్కడక్కడ మనకి గోల్డ్ డిజైన్ వచ్చింది. హ్యాండ్స్ షార్ట్గానే ఇచ్చాడు. ఫోటో పిక్లో ఏంటంటే కొంచెం లాంగ్గా ఇచ్చాడు, షార్ట్గానే ఇచ్చాడు ఇక్కడ. ఓకే, బాగానే ఉంది. గోల్డ్ థ్రెడ్డింగ్ ఇక్కడ డిజైన్ అయితే ఇలా కర్వ్స్ లాగా వచ్చేసింది మనకి. డిజైన్ అనేది చాలా బాగుంది. సింపుల్ అండ్ నీట్ లుక్. పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ టైపు నీట్గా ఉంది. ఓకే, బోత్ హ్యాండ్స్ కూడా మనకి డిజైన్ వచ్చేసింది. అక్కడక్కడ లీవ్స్ లాగా మనకి ఇలా ఇచ్చేసాడు గోల్డ్ థ్రెడ్డింగ్. ఓకే, నెక్స్ట్ లోపల లైనింగ్ అనేది కూడా చూపించేస్తాను. స్టిచ్చింగ్ బాగుందండి. ఓవర్లాక్ అయితే చాలా బాగా చేశాడు. ఇక్కడ పైన కానీ ఇక్కడ కానీ కొన్ని ఏంటంటే స్టిచ్చింగ్ అనేది ఓవర్లాక్ అనేది చేయడు. ఇలా ఓవర్లాక్ చేస్తే ఏంటంటే మనకి నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది. ఏం పీకిపోవటం అలా ఏం రాదనమాట. థ్రెడ్డింగ్ అనేది మనకి వచ్చేదనమాట. సో ఇలా ఓవర్లాక్ చేస్తేనే బాగుంది. సో ఎక్కువ కాస్ట్ పెట్టాం కదా, సో అందుకనే చక్కగా ఇచ్చాడు స్టిచ్చింగ్ అనేది. ఓవర్లాక్ చాలా బాగా చేశాడు. నేను సైజు చెప్పాను కదా, 38 ఆల్టరబుల్ పెట్టాను. మనకి ఏంటంటే 38కి 38 ఆల్టరబుల్ ఏంటంటే 38 అంటే ఎగ్జాక్ట్ ఇక్కడ వరకే ఇస్తాడండి. ఈ ఎక్స్ట్రా ఖర్చు కూడా ఇవ్వడం అనమాట. ఆల్టరబుల్ ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఇస్తాడు. సో ఇక్కడైతే మనకి 2 ఇంచెస్ వరకు ఖర్చు ఇచ్చాడు. సో అందుకని మనం ఏదైనా సరే ఒకవేళ 36 అయినా 38 అయినా ఆల్టరబుల్ పెట్టుకోండి, అప్పుడు మనకి ఎక్స్ట్రా సైజ్ వస్తుంది. కొంతమందికి డౌట్ ఉంది, అందుకే ఈ వీడియోలో చెప్తున్నాను. ఏ వీడియోలో చెప్పలేదన్నమాట. ఇక్కడ వచ్చి కొంచెం క్రాస్గా వస్తుంది. సో దట్ అందుకని మనం పెట్టుకున్న దానికన్నా ఎక్స్ట్రా సైజ్ పెట్టుకోవడమే బెటర్ అనమాట. మనకి ఖర్చు కావాలన్నా కొంచెం ఇట్లాంటి అడ్జస్ట్మెంట్ కొంచెం టైట్ అయినా ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకున్నా కూడా మనకి బ్లౌజ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఫర్దర్ ఫ్యూచర్లో. ఓకేనా. ప్రజెంట్ నాకు ఇదైతే చాలా లూజే వస్తుంది. సో నో ప్రాబ్లం. ఎలాగో నీ రోళ్ళు కాబట్టి టైట్ అయినా కూడా మనం స్టిచ్ వేసుకుంటాం కాదు, ఓడ తీసుకోవచ్చు. అండ్ లైనింగ్ వైజ్ అయితే మనకి పల్సగా వచ్చింది, సిల్కే వస్తుంది. మీకు రెడీమేడ్ బ్లౌజెస్ మీషో ఏదైనా సరే సిల్కే వస్తుంది మనకి. లైనింగ్ చాలా పల్సగా వచ్చింది. అండ్ కప్స్ అయితే క్వాలిటీగానే ఉంది. సెకండ్ క్వాలిటీ అయితే వచ్చింది. బాగా స్టిఫ్గా ఉంటే ఫైన్ క్వాలిటీ అనమాట. ఫస్ట్ క్వాలిటీ, ఇది సెకండ్ క్వాలిటీ లాగా ఉంది. అండ్ ఓవరాల్ బ్లౌజ్ అయితే నేను 4 స్టార్ రేటింగ్ ఇస్తాను.
ఓవరాల్ బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది. సో దట్ దీనికి కంపారిటివ్ ఇంకో బ్లౌజ్ చూపించాక దేనికి మ్యాచింగ్ శారీకి అనేది నేను మీ ముందే చూపిస్తాను. సో ఎక్కువ లెందీ అవ్వకుండా వెంటనే చూపించేస్తాను. కలర్ అయితే బాగుంది, స్మూత్ క్లాత్, ఫ్యాబ్రిక్ బాగుంది. అండ్ ఇది ఇంతకుముందు నేను అన్బాక్సింగ్ చేశాను అనమాట. సో ఈ వీడియోలో ఎందుకు చూపిస్తున్నానంటే ఆ శారీకి ఇదా అదా అనేది కన్ఫ్యూజన్. సో నా కన్ఫ్యూజన్ మీరే కామెంట్ సెక్షన్లో క్లియర్ చేయండి. ఇది బాగుంటుందో అది బాగుంటుందో. ఇది ఫ్రంట్ హుక్స్ అనమాట. ఇది హెవీ డిజైన్, అది సింపుల్గా ఉంది కదా, ఇది పార్టీ వేర్ అనమాట. హెవీ డిజైను ఫ్రంట్ హుక్సే. చక్క నెక్ కూడా మనకి గోల్డ్ థ్రెడ్డింగ్ వచ్చేసింది. ఇక్కడ వచ్చి మనకి చెమ్కి స్టిచ్ అయిపోయింది అనమాట. ఓవరాల్ చెమ్కి అనేది స్టిచ్ అయిపోయింది. నెక్ చాలా బాగుంది, అక్కడక్కడ ఫ్లవర్ వర్క్ కూడా చాలా బాగుంది. అక్కడక్కడ కూడా మనకి చెమ్కి అనేది కుందన్ అనేది అంటించాడు అనమాట. సో ఇవి ఊడిపోయిన ఏం ప్రాబ్లం ఉండదు. కుందన్ అనేది స్టాండర్డ్ కాదు కదా. సో బ్యాక్ నెక్ అయితే చూపించేస్తాను. ఇలా వస్తుంది బ్యాక్ నెక్, హైలైట్గా ఇచ్చాడు అనమాట. గోల్డ్ థ్రెడ్డింగ్ అయితే వచ్చింది. సో నేను అనేది అదే ఆల్టర్నేటివ్గా ఇస్తేనే బాగుంటుంది, దానికి కూడా గోల్డ్ థ్రెడ్డింగ్ వస్తే బాగుండేది అనిపించింది. ఓకే, కానీ దాని రేట్ కానీ ఈ రేట్ ఇదే తక్కువ. లుక్ వైజ్ ఇది గ్రాండ్గా ఉన్నా దానికన్నా ఇదే తక్కువ మనకి బ్లౌజ్. సో అందుకే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఒకవేళ ఇది నచ్చితే ఇది పర్చేజ్ చేసుకోండి. అదేంటంటే డార్క్ బ్లూ, ఇదేంటంటే మింట్ గ్రీన్. ఫోటోలో మనకి బ్లూ లాగా కనిపించింది, అక్కడే నేను మోసపోయాను అనమాట. సో గ్రీన్ అయితే వచ్చింది. సరే మనకి తక్కువ కాస్ట్ పడింది కదా అని చెప్పేసి ఉంచేసుకున్నాను. హ్యాండ్స్ అయితే చాలా హెవీగా వచ్చింది, చూస్తున్నారు కదా, హెవీ లుక్ అయితే వచ్చింది. పార్టీ వేర్స్కి చాలా బాగుంటుంది. ఓవరాల్ బ్లౌజ్ ఇది. దీనికి వచ్చి మనకి లోపల ఓవర్లాక్ అది ఎలా చేశాడు, కప్స్ అన్నీ కూడా చూపించేస్తాను. లైనింగ్ అది ఓవర్లాక్ అయితే చేశాడండి. ఇది కూడా నేను 38 ఆల్టరబుల్లే పెట్టాను. బట్ కానీ చూసారా ఇక్కడ ఎంత అంటే చాలా తక్కువ వచ్చిందనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, అసలు 1/2 ఇంచే వచ్చింది. ఇక్కడ 1 ఇంచ్ వచ్చింది, కానీ క్రాస్గా ఇచ్చేసాడు మనకి. క్రాస్గా వచ్చేసింది స్టిచ్చింగ్ అనేది. ఓకేనా, ఇదంతా ఓవర్లాక్ అయితే చేశాడు. లైనింగ్ పల్సగానే ఉందండి, లైనింగ్ కూడా పల్సగానే ఉంది. కప్స్ కూడా సెకండ్ క్వాలిటీ కూడా కాదు, అసలు క్వాలిటీ లేదు, చాలా తప్పలాగా ఉంది. బెటర్ ఇక్కడ స్టిచ్చింగ్ అనేది తీసేసుకోండి, వేస్ట్ ఈ కప్ అనేది. క్వాలిటీగా ఇస్తే ఉంచుకోవచ్చు, క్వాలిటీగా ఇవ్వలేదు, సెకండ్ క్వాలిటీ అనమాట, అందుకని. ఓకే, ఇది యాక్చువల్లీ పికాక్ బ్లూ అంటారనమాట. ఇది పికాక్ గ్రీన్. ఇది నేను ఫస్ట్ చూపించింది అంటే పికాక్ బ్లూ అనమాట, అంటే నెమల పెంచం గ్రీన్ అనమాట. ఇది నెమలకంఠం గ్రీన్. ఇది వచ్చి బాగుంది, కానీ మోడల్ అయితే చాలా హైలైట్గా ఉంది, చాలా బాగుంది. మేబీ కేరళ సారీ అలా ఉన్న వాళ్ళు ఇలాంటిది వేసుకుంటే చాలా హెవీ లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది. అది ఎలాగో ప్లెయిన్గా ఉంటుంది కదా. ఓకే, లైనింగ్ అనేది సిల్క్గానే ఇచ్చాడు, అంటే పల్సగా ఇచ్చాడు. కప్స్ అనేది స్టిఫ్గా ఇవ్వలేదు, సెకండ్ క్వాలిటీ ఇచ్చాడు. బట్ పైన ఓవరాల్ బ్లౌజ్ అయితే ఇది బాగుంది, ఇది బాగుంది. ఓకే, మీకు వేరియేషన్ తెలుస్తుంది కదా. నెమల పింఛం బ్లూ, నెమల పింఛం గ్రీన్, ఇది వేరియేషన్ తెలుస్తుంది కదా. సో ఇప్పుడు శారీలోకి వెళ్ళిపోదాం. ఏ శారీకి అనేది నేను ఇప్పుడు చూపించేస్తాను మీకు. సో ఇది ఆ శారీ అనమాట. దీనికి యాక్చువల్లీ బ్లౌజ్ పీస్ ఇచ్చాడు, బట్ ఏంటంటే నేను ఎక్కువ రెడీమేడ్ యూజ్ చేస్తాను కదా. సో దీనికి ఈ శారీకి ఇదేమో అనుకుంటున్నాను, ఇలా చూస్తే మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది. మీకు ఎలా ఉందా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది బాగుందా, ఫస్ట్ బ్లౌజ్ అనమాట ఇది. ఇది బాగుంటుందా దీనికి, ఇది బాగుంటుందా
ఓకే, నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. ఇంకోండి, ఇది మింట్ గ్రీన్ కదా, గ్రీన్ వచ్చింది, అంతా సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. ఇది మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది. కరెక్టా కాదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ అది నేను ఉంచుకుంటాను అనమాట. ఓకేనా, అది వాటి వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విజయ ఛానల్ విజయలక్ష్మి. బై ఫ్రెండ్స్.